రాబో జనరల్ ఎలక్షన్ కౌంటింగ్ నిమిత్తం తూర్పు గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి జగదీష్, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవిలత ఆదేశాల మేరకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం అంబికా ప్రసాద్ ఆధ్వర్యంలో కడియం ఇన్స్పెక్టర్ బి తులసీధర్, ఎస్ఐ టి కృష్ణసాయి కడియం గ్రామంలో గల హైస్కూల్ రోడ్ నందు గల విక్టరీ బజార్ సెంటర్ నందు మాక్ డ్రిల్ నిర్వహించారు. కౌంటింగ్ రోజు ఆయా ప్రాంతాల్లో ఏమైనా ఆందోళనలు జరిగినప్పుడు పోలీసులు ఎలా ఉండాలి అన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. ప్రయత్నం చేస్తామనేటువంటి పడిపోయిన అందరికీ నమస్కారం అండి. నేను అంబికా ప్రసాద్, సౌత్ జోన్ డిఎస్పీ రాజమండ్రి. నా పక్కన కడియం సిఐ గారు, అదేవిధంగా ఏఆర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఉన్నారు. ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో అనేక చోట్ల కొన్ని ఆందోళన కార్యక్రమాలు చూసాం. ఈ నేపథ్యంలో మా జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ గారి సూచన మేరకు మన ప్రాంతంలో కూడా మేము అన్నిటికీ సన్నద్ధంగా ఉన్నాం. ఇటువంటి సమస్యలు వస్తే ఎదుర్కోవడానికి పోలీస్ శాఖ అన్ని విధాలుగా ఎక్విప్డ్గా ఉంది, సిద్ధంగా ఉందని చెప్పడం ఒక మెసేజ్ ఓరియంటెడ్గాను. అదేవిధంగా ఇలాంటి ఆందోళనలో పాల్గొంటే యువత ఏ రకంగా నష్టపోతారు, ఏ రకంగా ఇబ్బంది పడతారనే విషయం గురించి ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఈ యొక్క రైట్ కంట్రోల్ అంటే దొమ్మిలు చేసేటువంటి మాబ్ని కంట్రోల్ చేసేటువంటి ఒక ఎక్సర్సైజ్ చేయాలి, పబ్లిక్ అది తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు కడియంలో ఈ యొక్క మాక్ డ్రిల్ అనేది చేయడం జరిగింది. ఈ డ్రిల్లో మీరు చూశారు, మేము అంచెలంచెలుగా డీల్ చేసాం. ఒక మాబు గ్యాదర్ అయ్యి స్లోగన్స్ చేస్తూ హింసాత్మకంగా మారి పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు వంటివి, రాళ్ళు వంటివి పోలీస్ పార్టీ మీదకి విసిరడం అనేది మీరు చూశారు. ఇది మొదట నెగోషియేట్ చేయడం జరిగింది. ఈ గుంపుని మీరు అక్రమంగా ఉన్నారు వెళ్ళిపోండి అని చెప్పాం, వారు వినలేదు. వాళ్ళు రిక్వెస్ట్ చేసాం, నెగోషియేట్ చేసాం, వినలేదు. ఆ తర్వాత కొద్దిపాటి లాఠీ చార్జ్ కూడా చేశాం. అయినా కానీ వాడు కంట్రోల్కి రాకపోవడంతో ఇంకా వారి యొక్క యాక్టివిటీ అగ్రెసివ్గా చేయడంతో దాంతో మేము గ్యాస్ సెక్షన్ ఉపయోగించి టియర్ గ్యాస్ ప్రయోగించాం. ఈ బాష్పవాయువు అనేది మీ అందరికీ తెలుసు, ప్రాణానికి హాని చేయదు, కళ్ళు మండుతాయి, ముక్కులు మొహం మండే అవకాశం ఉంటుంది, కొంతమంది ఎలర్జీ ఉంటే వామిటింగ్స్ కూడా అవుతుంది. ఆ రకంగా కూడా చెప్పి వార్న్ చేసి మనం దాన్ని ఉపయోగించడం జరిగింది. దానికి కూడా లొంగకుండా ఇంకా వారి యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ పోలీసుల్ని గాయపరుస్తూ పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు వంటి విస్తూ కూడా వారు ఇంకా యాజిటేషన్ ఎక్కువ చేశారు. దానిపై మనం వారికి ముందుగా ఇచ్చిన వార్నింగ్ ప్రకారం కాల్పులు జరగడం జరిగింది. ఈ కాల్పులు జరిగిపోయిన తర్వాత అందులో ఒక అతను పడిపోయినాడు. దాని తర్వాత వారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. పోలీస్ చర్య ఎక్కడితో అయిపోలేదు. ఆ కాల్పులు జరిగిన తర్వాత పడిపోయినటువంటి వ్యక్తిని, క్షతగాత్రుడిని, మానవ ధర్మం మాకు బాధ్యత ఉంది, వెంటనే మాకు అంబులెన్స్ మాతో పాటే ఉంది, ఎక్విప్డ్గా ఉన్నాము, వారిని కూడా తీసుకువెళ్ళి ఆ క్షతగాత్రుడిని స్ట్రెచర్ మీద తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసి ఆసుపత్రి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా పబ్లిక్ చెప్పాలనే ఉద్దేశంతో మా జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు మా కడియం పోలీస్ ఇన్స్పెక్టర్ గారు తులసీధర్ గారు, అదేవిధంగా ఆర్మర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, వారి టీం ఎవరైతే కమాండర్స్ వీరందరూ ఉన్నారో వీరందరి సహకారంతో మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, పార్టీకి మిత్రులందరి సహకారంతో ఈ ఎక్సర్సైజ్ దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. దీని యొక్క ట్రూ సెన్స్ని అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. ఇది చూడడానికి డ్రామాయే కాబట్టి కొంచెం డ్రామాటిక్గా అనిపించవచ్చు, కానీ ఫీల్డ్లో చేస్తే కొంచెం అగ్రెసివ్గాను ఇంకా యాక్టివ్గాను ఉంటుందన్న విషయం మీ అందరికీ తెలుసు. దీని యొక్క ఉద్దేశాన్ని అందరూ గమనించి పిల్లలు, బిడ్డలు ఎవరైతే ఉన్నారో కొంచెం ఆందోళనలో పాల్గొనే యువత దయచేసి రెస్ట్రైన్ కావాలి. రాబోయే కౌంటింగ్ రోజులు
మనకి ఏ రకమైన ఘటనలు లేకుండా ప్రశాంతంగా జరపాలనే ఉద్దేశంతో ఒక మెసేజ్ ఇచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. దీన్ని సహకరించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.